లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 గ్యారంటీల అమలు అంటే ఇప్పటికి 5 అయినాయి, మిగతాయి అమలు అంతే. అమలు చేసుకుంటూ వెళ్తామని అన్నారు. అందులో ఇందిరమ్మ ఇళ్లకు మళ్ళీ కొత్త దరఖాస్తులు పెట్టుకోవాలనా, ఇంతకుముందు ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు, భవన్ దగ్గర తీసుకున్న దరఖాస్తులు, క్షేత్రస్థాయిలో సమావేశాలు పెట్టి తీసుకున్న దరఖాస్తులు, వాటి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఈసారి కొత్త దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉందనేది మీడియాలో వస్తున్న కథనాలు. ఎందుకు అనంటే ఇంతకు ముందు తీసుకున్న దరఖాస్తులలో ఇండ్లు వచ్చిన వారే ఉన్నారు అనేది. ఎవరు ఎట్టున్నారు అది అంటే ఊళ్ళు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలే కీలకం కాబోతున్నారు. ఇక నుంచి ఆమోద ముద్ర వేయను ఇన్ఛార్జి మంత్రి ఎవరో ఆయన ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది ఇక నుంచి అది నిరంతరం జరిగే ప్రక్రియ. మరి ఇంతకుముందు దరఖాస్తులు తీసుకున్న వాటి పరిస్థితి ఏమిటి అంటే ఇంతకుముందు ఇల్లు తీసుకున్నప్పటికీ ఆ ఇంట్లో ఉన్న 2 సంసారాలు అయితే కనుక, కుటుంబాల ఏర్పాటు అయితే కనుక వారికి కూడా ఇల్లు అవసరమే కదా. కాబట్టి ఆ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోదగ్గవే. అయితే ఎవరైతే కొత్త వారు ఉన్నారో మరి కొత్త వారికి ఇల్లు ఇవ్వాలన్నప్పుడు కొత్త వారి పేరుతో దరఖాస్తు ఉండాలి అనేది. ఇక్కడ రాజకీయ పరంగానే ఉంటుందా, గ్రామ స్థాయిలో లేదా అర్హులైన వారికి ఇస్తారనేది ఒక అనుమానం కూడా ఉన్నది. ఈ కొత్త దరఖాస్తు తీసుకొని పోతే కనుక ఇందిరమ్మ కమిటీలు ఉంటాయి. ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే సిఫార్సు చేయాలి. ఆ ఎమ్మెల్యే తర్వాత ఇన్ఛార్జి మంత్రి ఎవరు ఆ జాబితాను ఓకే అనాలి. అప్పుడు ఇల్లు రావాలి. వారన్నది ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని ఇండ్లు అని 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఇండ్లు నిర్మాణం చేయాలనేది. అంటే ఏటా వాళ్ళు 4 లక్షలు. ఈ 4 లక్షల ఇండ్లు అన్నప్పుడు నియోజకవర్గానికి ఎన్ని, నియోజకవర్గంలో 100 గ్రామాలు, ఒక్కో గ్రామానికి ఎన్ని, ఇట్లా అంచనా వేసుకున్నా సరే ఆ ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు 4-5 వేల కోట్ల రూపాయలు అనుకుందాం. దానికో వ్యవహారం నిర్వహణ జరగాలి. శాఖను మళ్ళీ పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉన్నది. క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించే ఇంజనీరింగ్ అధికారులు కావాలి. ఇండ్ల నమూనా ఏ దశలో ఎంత బడ్జెట్ ఇవ్వాలి, ఇది మొత్తం కూడా దానిపైన కసరత్తు జరుగుతూ ఉన్నది. రెండవది ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు ఎవరి ద్వారా, ఎట్లా, ఏమిటి అనే విషయంలో కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది. పేదలైన వారు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకున్న వారు ఉన్నారు. ఇండ్ల కేటాయింపు అది ఆగిపోయి ఉన్నది. అర్హులైన వారికి ఇవ్వాల్సింది ఇంకా ఇవ్వలేదు. విషయంలో కూడా ఓ క్లారిటీ ఇవ్వాలి. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని 90% పనులే ఆగిపోయి ఉన్నాయి. వాటికి నిధులు కేటాయించి వాటి లబ్ధిదారుల ఎంపిక ఎట్లా చేయబోతున్నారో కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇక లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి. జూన్ 4తో ఎవరికి ఎన్ని సీట్లు లోక్సభలో తేలబోతున్నది, కేంద్రంలో ఏ ప్రభుత్వం రాబోతున్నది కూడా స్పష్టత రాబోతున్నది. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కూడా ఇక నిర్మాణం వేగం పెరగాలి. ముందుగా సొంత జాగాలు ఉన్న వారికే ఇల్లు అన్నారు. మా సొంత జాగాలు ఉన్న వారికి దరఖాస్తులు ఎవరు ఎట్లా తీసుకుంటారు, దాని సొంత జాగా ఉన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సింది ఎవరు, ఆ నిధుల పర్యవేక్షణ చేయాల్సింది ఎవరు, ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము గృహ నిర్మాణ అంశము ఏ విధంగా తీసుకొని వెళ్ళబోతున్నది, ముఖ్యంగా చాలా గందరగోళం క్షేత్రస్థాయిలో ఉంటుంది. దరఖాస్తుల విషయంలో ఒక ఇంట్లో ఎంతమంది ఇవ్వాలి అనేది, సొంత జాగా ఉంటే దాంట్లో అన్నదమ్ములు ఉంటే కనుక వారికి ఎట్లా చేయాలనేది, ఈ అన్ని విషయాలలో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఉంటారు. కాబట్టి వారు కొంత అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇప్పటికే ఇచ్చి ఉన్నారు. కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టిలో కూడా ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు కూడా వారు కనుగొన్నారు. ఇక్కడ ఇప్పుడు కొత్త దరఖాస్తులు, పాత వాటి పని ఏమిటి, మళ్ళీ కొత్త అయినా లేదా పాత వాటిని కొనసాగిస్తూ కొత్త దరఖాస్తుల ఈ విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారికి ఇవ్వాలి, లేకుంటే కనుక ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నది. ఆ ఇందిరమ్మ కమిటీలు ఉన్నప్పుడు, ఎందుకంటే ఎమ్మెల్యేనే కీలక పాత్ర అన్నప్పుడు ఆ ఎమ్మెల్యేను, ఎమ్మెల్యే అనుచరులు ఇతను తమ పార్టీ కాదా, వీళ్ళు బీఆర్ఎస్ఆ, తెలుగు ఏదో రకరకాలు ఉంటాయి. వాటికి తావు లేకుండా అర్హులైన వారికి ఇచ్చి లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా ఉండాల్సిన అవసరము, అనివార్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది.